హాయ్ గాయ్స్, నిశ్శబ్దంగా నిన్నే పార్ట్ 11 చదివేద్దాం. దీనికన్నా ముందు మన ఛానల్లో 10 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదివి ఈ పార్ట్ చదవండి. ఇంకా కథలోకి వెళ్దాం. నందిత మెల్లగా అతని ముందు నిలబడింది. ఇద్దరి మధ్య కేవలం ఒక అడుగు దూరం. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, అతని కళ్ళల్లో భయం. ఆ క్షణం గాలి కూడా నిశ్శబ్దంగా మారిపోయినట్లు అనిపించింది. ఆదిత్య అని మొదటిసారి అతని పేరుని పిలిచింది. సార్ అని కాదు. ఆదిత్య. ఆ ఒక్క మాట వినగానే అతని గుండె బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆమె తనని ఇంకా పూర్తిగా దూరం చేయలేదని అర్థమైంది. నందిత మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. నీ తండ్రి చేసినది తప్పు అంది. చాలా పెద్ద తప్పు. ఆదిత్య తల వంచుకున్నాడు. నాకు తెలుసు అన్నాడు. కానీ ఆమె ఆగింది. కళ్ళల్లో కన్నీళ్లు మరింత నిండాయి. ఆ తప్పు నువ్వు చేయలేదు. ఆదిత్య మెల్లగా తలెత్తి చూశాడు. నిన్ను చూసి ప్రేమలో పడింది అంది. నీ ఇంటి పేరు చూసి కాదు, నీ డబ్బు చూసి కాదు, నీ తండ్రి ఎవరో చూసి కాదు. ఆమె స్వరం వణికింది. నీ మనసు చూసి, నువ్వెవరో చూసి. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. తన జీవితంలో ఎప్పుడు ఎవరిని ఇలా తనని అర్థం చేసుకోలేదు. ఎప్పుడు. కానీ అని నందిత మళ్ళీ ఆగింది. ఆ ఒక్క మాటతో అతని గుండె మళ్ళీ భారమైంది. నాకు కాస్త సమయం కావాలి అంది. నేను వదిలి వెళ్ళడానికి కాదు, నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోవడానికి, నా కుటుంబానికి జరిగిన అన్యాయంతో శాంతి చేసుకోవడానికి. ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా తల ఊపాడు. ఎంత సమయం కావాలంటే అంత తీసుకో అన్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. కళ్ళల్లోకి నేరుగా చూశాడు. నేను ఎదురు చేస్తాను అన్నాడు. ఒకరోజు, ఒక నెల, ఒక్క సంవత్సరం, ఎంత కాలమైనా. ఆ మాట విన్న క్షణం నందిత గుండెల్లో ఉన్న మంచు కొంచెం కరిగింది. ఎందుకంటే ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఎదురు చూడడం కూడా. అది ఆమె మొదటిసారి. రోజులు గడిచాయి. నందిత మెల్లగా మళ్ళీ ఆఫీస్కి రావడం మొదలుపెట్టింది. కానీ ఇప్పటిలా కాదు. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని తెలుసు. అయినా మధ్యలో కనిపించని గోడ ఉంది. సమయంలో ఆదిత్య తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగైంది. కానీ ఆయన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకంటే తాను చేసిన తప్పు వల్ల జీవితాలు బాధపడుతున్నాయని తెలుసు. ఒకరోజు ఆయన నందితని కలవాలని అడిగాడు. నందిత ఆసుపత్రికి వచ్చింది. ఆదిత్య తండ్రి మంచం మీద కూర్చున్నాడు. ముఖంలో పశ్చాత్తాపం, కళ్ళల్లో కన్నీళ్లు. నందిత అన్నారు, నన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. కానీ ఆయన స్వరం విరిగిపోయింది. నీ తాతగారికి నేను చేసిన అన్యాయం నన్ను ప్రతిరోజు కాల్చింది. నందిత మౌనంగా వింటుంది. అందుకే అన్నారు, ఆయన పేరు మీద ఒక విద్యా సంస్థ స్థాపించాను. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నాను. కానీ ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు జారాయి. అది చేసిన తప్పుని పూర్తిగా సరిచేయదు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. నువ్వు ఆదిత్యాన్ని శిక్షించకు అమ్మా అన్నారు మెల్లగా. నా తప్పుకి అతన్ని శిక్షించకు. ఆ మాటలు నందిత హృదయాన్ని తాకాయి. ఎందుకంటే ఆమె కూడా అదే విషయం పోరాడుతుంది. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె నేరుగా ఒక చోటకి వెళ్ళింది. తన తాతయ్య సమాధి దగ్గరకు. సాయంత్రం చల్లని గాలి, ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. నందిత మెల్లగా మోకాళ్ళ మీద కూర్చుంది. తాతయ్య అంది, కళ్ళల్లో కన్నీళ్లు. నేనేం చేయాలి? కొన్ని క్షణాలు గాలి మాత్రమే వీస్తుంది. అప్పుడు ఆమెకి ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చింది. ఎవరో తనతో చెడ్డుగా ప్రవర్తించినప్పుడు తాతయ్య నవ్వుతూ అన్నమాట, మనిషిని అతని తప్పులతో కొలవకు అమ్మా, అతని హృదయంతో కొలువు. ఆ మాట గుర్తొచ్చిన క్షణం నందిత కళ్ళు మూసుకుంది. కన్నీళ్లు జారాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్ళు బాధతో పాటు ఒక సమాధానం కూడా ఉంది. అదే సమయంలో దూరంగా నిలబడి ఉన్న ఆదిత్య ఆమెను చూస్తున్నాడు. ఆమె ఇక్కడికి వస్తుందని అతనికి తెలుసు. కానీ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ నిర్ణయం ఆమెదే కావాలి. కొన్ని క్షణాలు తరువాత నందిత మెల్లగా లేచింది. వెనక్కి తిరిగింది. అక్కడ ఆదిత్య నిలబడి ఉన్నాడు. సాయంత్రపు వెలుతురులో నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఇద్దరు చూపులు కలిశాయి. ఈసారి మధ్యలో కోపం లేదు, అపార్థం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. కానీ ఆమె దగ్గరకు వస్తుందా లేక ఇంకా దూరంగా నిలబడుతుందా అనే ప్రశ్నతో ఆ క్షణం నిలిచిపోయింది. ఇంకా ఉంది. నిశ్శబ్దంగా నిన్నే పార్ట్ 12. ఇదే లాస్ట్ పార్ట్. ఇంతటితో అయిపోతుంది ఈ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్దాం. సాయంత్రపు ఆకాశం నెమ్మదిగా చీకట్లో కలిసిపోతుంది. గాలి మెల్లగా వీస్తుంది. దూరంగా చెట్లు, ఆకులు కదులుతున్న శబ్దాలు మాత్రమే వినిపిస్తుంది. తన తాతయ్య సమాధి ముందు నిలబడి ఉన్న నందిత కొన్ని క్షణాలు ఆదిత్య వైపు చూస్తూనే ఉంది. అతను కూడా అలాగే ఎప్పట్లాగే గంభీరంగానే ఉన్నాడు. కానీ ఈరోజు అతని కళ్ళలో ఒక భయం కనిపిస్తుంది.
తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సమాధానం కోసం ఎదురుచూస్తా మనిషి భయం. నందిత గుండె బలంగా కొట్టుకుంటుంది. తన కాళ్ళు మెల్లగా ముందుకు కదిలాయి. ఒక్క అడుగు, మరొక్క అడుగు. ఆదిత్య శ్వాస భారంగా మారింది ఆమె దగ్గరకు వస్తున్న కొద్దీ. అతని గుండెల్లో ఆశ పెరుగుతుంది. చివరికి ఆమె అతని ముందు వచ్చి ఆగింది. ఇద్దరి మధ్య కేవలం కొన్ని అంగుళాల దూరం. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. మొదటగా నందిత మాట్లాడింది. ఒక్క ప్రశ్న అడగనా అంది. ఆదిత్య వెంటనే తల ఊపాడు. అడుగు. నన్ను ఎందుకు ప్రేమించావు అంది. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆదిత్య చిన్నగా నవ్వుకున్నాడు. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా. నిజం చెప్పనా అన్నాడు. చెప్పు. నాకే తెలియదు అన్నాడు. నందిత ఆశ్చర్యంగా చూసింది. నువ్వు ఆలస్యంగా వచ్చిన రోజు అన్నాడు. నాకు కోపం వచ్చింది. తర్వాత నువ్వు అందరికీ సహాయం చేస్తుంటే చూశాను. ఆ తరువాత కళ్ళల్లో మృదుత్వం కనిపించింది. నువ్వు నా బాధను చూడగలిగావు. అందరూ నా కోపాన్ని చూశారు. కానీ అతని స్వరం మెల్లగా మారింది. నువ్వు నా ఒంటరితనాన్ని చూశావు. నందిత కళ్ళల్లో నీరు తిరిగాయి. నేను ప్రేమలో పడిన క్షణం ఏదో కూడా నాకు తెలియదు అన్నాడు. కానీ ఒకరోజు నువ్వు ఆఫీస్కి రాకపోయినప్పుడు అతని కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు నాకు అర్థమైంది. ఏమని అంది నందిత. నువ్వు లేకపోతే అన్నాడు. నా జీవితం మళ్ళీ చీకటి మాత్రమే మిగులుతుందని. ఆ మాటలు విన్న క్షణం నందిత కళ్ళల్లోని కన్నీళ్లు జారిపోయాయి. ఆమె మెల్లగా నవ్వింది. ఆ నవ్వు చూసి ఆదిత్య గుండె ప్రశాంతమైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆమె మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వింది. ఇప్పుడు నా వంతు అంది. నేను నిన్ను ప్రేమించడానికి కారణం. ఆమె మెల్లగా అతని కళ్ళల్లోకి చూసింది. నీ బలం కాదు, నీ డబ్బు కాదు, నీ హోదా కాదు. అయితే అడిగాడు. నీ మంచి మనసు అంది. నువ్వు బయటకి ఎంత కఠినంగా కనిపించినా లోపల చాలా మంచివాడివి. ఆదిత్య కళ్ళు తడిచాయి. మరి అన్నాడు. ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? ఆ ప్రశ్నతో కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా. గాలి మెల్లగా వీస్తుంది. సాయంత్రం చీకటి మరింత గాఢమవుతుంది. నందిత మెల్లగా వెనక్కి తిరిగి తన తాతయ్య సమాధి వైపు చూసింది. తాతయ్య అని మనసులో అనుకుంది. నువ్వుంటే ఏం చెప్పేవాడివి? ఆ క్షణంలో ఆమెకు ఒక సమాధానం స్పష్టంగా వినిపించినట్లు అనిపించింది. ప్రేమను శిక్షించకు. తప్పు చేసిన వాడిని శిక్షించు. తప్పు చేయని వాడిని కాదు. నందిత మెల్లగా తిరిగింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు సందేహం లేదు, భయము లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆమె ముందుకు వచ్చి ఆదిత్య చేతిని పట్టుకుంది. ఆదిత్య పూర్తిగా స్తంభించిపోయాడు. ఇదే నా సమాధానం అంది మెల్లగా. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఆనందంతో పాటు ఉపశమనం. ఎన్నాళ్ళుగానో తన గుండె మోస్తున్న భారం ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపించింది. నందిత అన్నాడు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అన్నాడు. జీవితంలో మొదటిసారి ఎవరితోనైనా భయం లేకుండా, సంకోచం లేకుండా నందిత నవ్వింది. కన్నీళ్లు తుడుచుకుంది. నాకు అంది. చాలా. ఆ క్షణంలో వారి మధ్య ఉన్న అన్ని గోడలు కూలిపోయాయి. అన్ని అపార్థాలు మాయమైపోయాయి. అన్ని బాధలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆకాశంలో మొదటి నక్షత్రం మెరిసింది. గాలి మరింత చల్లగా వీచింది. దూరంగా ఆలయం గంట మోగింది. వారి ప్రేమ కథ ఇప్పుడు మాత్రమే నిజంగా మొదలైంది. ఎందుకంటే ప్రేమ అంటే కేవలం కలవడం కాదు, కష్టాలను దాటి ఒకరిని ఎంచుకోవడం. ఆ రోజు నందిత, ఆదిత్య ఇద్దరూ అదే చేశారు. శుభం. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. రేపు మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.